జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. 75 ఏళ్ళు వచ్చినా సరే యువకులాగా 7-10 వయసు దాటినా 7 లోకాలు తిరిగి వచ్చేలాగా ఆయన కష్టాలు చూస్తే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. సీఎం సార్, హ్యాపీ బర్త్డే సీఎం సార్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే సీఎం సార్, హ్యాపీ బర్త్డే సీఎం సార్, హ్యాపీ బర్త్డే సీఎం సార్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు క్యాంప్ ఆఫీస్ లో, తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీస్ లో గౌరవనీయ రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఈ రోజు మనం కేక్ కట్ చేసి గొప్పగా ఈ వేడుకల్ని నిర్వహించుకుంటున్నాం. ఫ్రూట్స్ పంపిణీ, పేదలకి వస్త్రదానం, అలాంటి అన్ని కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ రోజు అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఏలూరు నియోజకవర్గం తరఫున అందరం కూడా ఆయనకి కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట దేవుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం అందరం కూడా చూసాం. మరి ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత మరి ఒక రూపశిల్పికి లాగా మరి దాన్ని తయారు చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా అయితే కుట్రపూరితంగా చేశారో ఇప్పుడు మళ్ళీ కూడా అమరావతి కానీ పోలవరం కానీ మరి ఆ రెండింటిని కూడా సాధించి తీరే విధంగా ఏ విధంగా తీసుకెళ్తున్నారో ముందుకు మనం అందరం కూడా చూస్తున్నాం. చరిత్ర ఉన్నంత కాలం కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటానే ఉంటారు. ఎందుకంటే 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క 5 సంవత్సరాలు ఒక్కొక్క విజన్తో మరి ప్రజలకి ఏమి కావాలని తెలిసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే తప్ప చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ అది ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట అందరికీ కూడా ఒక వరం. ఆయన జన్మదినాన్ని మనం ఘనంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజలకి, ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన ప్రజల్లో ఉండే వ్యక్తి. పుట్టినరోజు నాడు అభిమానులందరూ కూడా అక్కడికి రావటం ఇష్టం లేక ఈ రోజున కూడా ఇప్పటి వరకు కూడా జన్మదినాన్ని ఆయన అక్కడ ఇంటి వద్ద ఆయన చేసుకోవడం జరుగుతుంది. మనం అందరం కూడా ఆయన ఆశయాలు మనం ఎదురుకి తీసుకెళ్లాలంటే మరి ప్రజలకి సేవా కార్యక్రమాన్ని, తెలుగుదేశం పుట్టింది సేవ కోసమే. ఆ సేవా కార్యక్రమాలు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ప్రజలకి ఒక స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతోనే జన్మదిన వేడుకలు ఘనంగా చేస్తున్నాం. మరి అలాగే అమరావతిని కూడా మరి పట్టు వదలకోకుండా 75 సంవత్సరాలు వచ్చినా కూడా అమరావతి మొత్తం 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కానుకిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా యావత్ ప్రజానేతలు కూడా ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ వయసులో కూడా 75 ఏళ్ళు వచ్చినా కూడా మనకంటే ఎక్కువ కష్టపడతాం, ప్రజల కోసం ఏం చేస్తున్నాడో ఆ స్ఫూర్తితోనే మనం అందరం కూడా ఎదరికెళ్లాలని కార్యకర్తలందరికీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది.